పారిశ్రామికీకరణ, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంపై పట్టింపు లేనితనం, ప్రతి ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వెరసి కొన్ని కోట్ల మందికి జీవనాధారమైన హిమనీనదాలు కుచించుకుపోతున్నాయి. కీలక నదీ వ్యవస్థల భవితవ్యం నానాటికి ప్రమాదంలో పడిపోతుంది. కేవలం 50 ఏళ్లలో భూమిపై 8,20,00,000 టన్నుల మంచు పరిమాణం తగ్గిపోవడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాల వరకు ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏటా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, పారిశ్రామికీకరణ, గ్లోబల్ వార్మింగ్ అన్నీ కలిసి గ్లేసియర్స్ అని పిలువబడే హిమనీనదాల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా 1976 నుంచి 8,200 గిగాటన్నుల మంచు మాయమైపోయినట్లు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం తేల్చింది. 2000 సంవత్సరం నుంచి 2023 మధ్య ఏకంగా 6,000 గిగాటన్నుల మంచు ఆవిరైపోయింది. 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుని ఏటా 370 గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోతోంది. పశ్చిమ కెనడా, అమెరికా, మధ్య యూరోప్ ప్రాంతాల్లో గ్లేసియర్లు అతి ప్రమాదకర వేగంతో చిక్కిపోతున్నాయి. నైరుతి ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్క్టికాలో ఇంకా తక్కువగా ఉంది. భారత్, పాకిస్తాన్తో పాటు చుట్టుపక్క దేశాలకు ప్రాణాధారమైన గంగా, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులకు ఈ గ్లేసియర్లే జన్మస్థానాలు. మన దేశంలో దాదాపు 9,000కు పైగా హిమనీనదాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లాంటి విపత్తుల కారణంగా 2100 నాటికి సగానికి పైగా గ్లేసియర్లు మాయమైపోతాయని పలు అధ్యయనాలు తేల్చాయి. హిమాలయాల్లో 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2,431 గ్లేసియర్ సరస్సుల పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లుగా ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయి. వీటిలో 676 సరస్సుల సైజు రెట్టింపునకు పైగా పెరిగినట్లుగా తేలడం గ్లేసియర్ల కరుగుదల వేగానికి అద్దం పడుతోంది. దీనివల్ల వరదల ముప్పు నానాటికి పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో మంచినీటి లభ్యత కూడా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మంచు నిల్వలే 200 కోట్ల మందికి తాగునీటికి ఆధారంగా నిలుస్తున్నాయి. వాటి నుంచి జాలువారే నీటి వనరులు పెద్ద నదులుగా మారి ప్రజల సాగుతో పాటు రవాణా తదితర అవసరాలను తీరుస్తున్నాయి. అలాంటి కీలక నీటి వనరులు వేగంగా కుంచుకుపోవడం భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది.